హాయ్ అండి, ఈరోజు వీడియోలో మనం డామినోస్ స్పెషల్ టాకోస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి పిల్లల స్నాక్ బాక్స్గా పెట్టారు అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం నేను ఇక్కడ ఒక స్పూన్ దాకా ఆయిల్ వేస్తున్నానండి. అలాగే ఒక 10 దాకా ఎండుమిర్చిని వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో మనం 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ ఎండుమిర్చిలన్నిటినీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఒక 2 ఉల్లిపాయలని కూడా కట్ చేసుకొని వాటిని కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇలా వేయించిన ఉల్లిపాయల్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఇప్పుడు 4 ఉడికించుకున్న పొటాటోస్ని కూడా మనం క్రష్ చేసుకొని వేసుకోవాలి. పొటాటోస్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న ఈ పొటాటోని ఎండుమిర్చి పొడిని బాగా మిక్స్ చేయాలి. 2 బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. ఇలా కొంచెం మిక్స్ చేశాక ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆనియన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ దాకా గరం మసాలా, కొంచెం రుచికి సరిపడా ఉప్పు, మీ దగ్గర ఉంటే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం టాకోస్ని ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇక్కడైతే వీట్ ఫ్లోర్ని యూస్ చేశానండి. మీరు కావాలి అనుకుంటే మైదాను కూడా వేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి వేసుకొని చపాతీ ముద్దని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఒక 15 నిమిషాల ముందే మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీస్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మీడియం సైజు ముద్దను తీసుకొని కొంచెం పిండిని చల్లుకొని పిండిని అటువైపు ఇటువైపు వేసుకున్నాక చపాతీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కొంచెం థిక్నెస్ ఉండాలండి. మరీ మందంగా లేకుండా మరీ పల్చగాను లేకుండా కొంచెం థిక్నెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ డబ్బాని యూస్ చేస్తున్నానండి. యూస్ చేసి మనం చపాతీస్ని కట్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా దుద్దాలి అంటే టైం పడుతుంది కదా. ఇలా పెద్దగా దుద్దుకొని మనం చపాతీని కట్ చేసుకుంటే సరిపోతుందండి. క్విక్గా కూడా అయిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మరీ మందంగా లేకుండా మరీ పల్చగా లేకుండా చాలా చక్కగా వచ్చాయి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా పిండిని మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా రిమూవ్ చేశాక ఇప్పుడు చపాతీస్ అన్నిటినీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలండి. 2 వైపులా దోరగా వేయించుకోవాలి, మరీ ఎక్కువగా కాల్చకండి. ఇలా వేసి ఒకవైపు కాలాక రెండో వైపును కూడా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, మరి హై ఫ్లేమ్ పెట్టకండి. మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ చపాతీస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలానే మిగిలిన పిండిని అంతటినీ కూడా చపాతీస్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టాకోస్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ ఫస్ట్ 2 చపాతీస్ని తీసుకుంటున్నానండి. ఈ 2 చపాతీస్కి ఫస్ట్ ఒక్కొక్క స్పూను టమాటో కెచప్ని కానీ లేదంటే మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే పిజ్జా సాస్ని కానీ వేసుకొని చపాతీ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేశాక నేను ఇక్కడ చీజ్ స్లైసెస్ని పెడుతున్నానండి. మీ దగ్గర మొజరెల్లా చీజ్ ఉన్నా అది కూడా వేసుకోవచ్చు. ఇలా చీజ్ స్లైసెస్ని పెట్టాక ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పొటాటో మిక్స్ని కూడా పెట్టుకోవాలి. ఇలా రెండిటికి కూడా అప్లై చేసుకోవాలండి.
ఇప్పుడు పైన మరొక స్లైసు చీజ్ని పెడుతున్నానండి. మీరు పిజ్జా చీజ్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు పెట్టుకున్న తర్వాత నేను పైన చూపిస్తున్న విధంగా మీరు చపాతీని ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేశాక ఇప్పుడు మనం వీటిని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టాకోస్ని కూడా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఎప్పుడూ కూడా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒకవైపు కాలింది, రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా మనం ఫ్రై చేయాలి. వీటిని హై ఫ్లేమ్లో కుక్ చేశారు అంటే తొందరగా కాలిపోతుంది, కానీ లోపల దాకా కుక్ అవ్వదండి. క్రిస్పీగా కూడా ఉండదు, మెత్తగా వస్తుంది. ఇలా లో టు మీడియంని అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకున్నాము అంటే లోపల దాకా కాలుతుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇప్పుడు అటువైపు ఇటువైపు కాల్చాక కింద వైపు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కుక్ చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీ కూడా. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. నేను వండినప్పుడు అయితే మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేయాలని వీడియో చేశాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఒక్క లైక్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. నేను ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.